ఒక చిన్న ప్రశ్న. మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? ఏదో చాలా చిన్న విషయమే, కానీ అది మీ దృష్టి మొత్తాన్ని ఆకర్షించింది. పెద్ద సమస్యేం కాదు, కానీ మనసంతా ఏదో అశాంతిగా ఉంది. అది ఎందుకు జరుగుతోందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం మెట్లెక్కుతున్నప్పుడు ప్రతి మెట్టు ఒక్క ఎత్తులోనే ఉంటే మనం ఆలోచించకుండా సాఫీగా నడుస్తాం. కానీ ఏదో ఒక మెట్టు కేవలం 1 సెంటీమీటర్ ఎక్కువున్నా లేదా 1 సెంటీమీటర్ తక్కువున్నా ఒక్కసారిగా తడబడతాం. అలాగే తర్వాతొచ్చే మెట్లు ఎలా ఉన్నాయా అని మన దృష్టంతా ఒకేసారి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇందాక మన దృష్టంతా ఇక్కడ లేదు, మెట్లని సాఫీగా ఎక్కేసాం. కానీ ఒక చిన్న మార్పు వచ్చేసరికి మన దృష్టి అంతా మళ్ళీ మెట్ల దగ్గరికి వచ్చింది. అది పెద్ద మార్పు కాదు, అది పెద్ద విషయం కాదు, కానీ మన మనసుకి, మన మెదడుకి అది కొత్తది. అలాగే పళ్ళ మధ్య చిన్నగా ఆహారం ఇరుక్కుంటే అది ఎంత చిన్నదైనా మన దృష్టి అంతా దాని మీదే ఉంటుంది. అది పోయేంత వరకు మన మనసు నిశ్చలంగా ఉండదు. చర్మంపై ఒక చిన్న గాలి తాకినా లేదా చిన్న గిలిగింత వచ్చినా మన ఆలోచనలన్నీ అక్కడికే వెళ్ళిపోతాయి. అది పెద్ద విషయం కాదు, పెద్ద నొప్పించేది కూడా కాదు, కానీ ఒక చిన్న మార్పు. మన మెదడు ఒక రీతికి అలవాటు పడిపోతుంది. అంటే ఒక డైలీ రొటీన్ని ఏర్పరచుకుంటుంది, ఒక సరళిని ఏర్పరచుకుంటుంది. ఆ సరళి అంతా అది అనుకున్నట్టుగానే జరుగుతుంటే నిశ్శబ్దంగా సాఫీగా మెదడు తన పని తను చేసుకుంటుంది. కానీ అలా సాఫీగా సాగుతున్నప్పుడు ఒక్క చిన్న భేదం వచ్చినా అది మన మనస్సుకి, మన మెదడుకి పెద్దగా అనిపిస్తుంది. కానీ ఆ మొదటి క్షణం తర్వాత ఏం జరుగుతుంది? మనం అలవాటు పడిపోతాం. కొత్త మెట్ల ఎత్తుకి కొన్ని అడుగుల్లోనే మన కాలు అలవాటు పడిపోతుంది. ఆ పళ్ళల్లో ఇరుక్కున్నది తొలగిపోయాక మళ్ళీ మన మనస్సు ప్రశాంతంగా మారిపోతుంది. అంటే మనం కొద్దిసేపు అసౌకర్యాన్ని అనుభవిస్తాం, కానీ అది శాశ్వతం కాదు. మన మెదడు క్షణం పాటు వ్యతిరేకిస్తుంది. దానికి కొత్తది వచ్చిన వెంటనే భయం వేస్తుంది. కానీ మనం దాన్ని కొనసాగించినప్పుడు మన మెదడు అదే మార్పుని అంగీకరిస్తుంది. జీవితం కూడా ఇంతే, ఇలాగే జరుగుతుంది. కొత్త స్థలానికి వెళ్ళినప్పుడు మొదట అసౌకర్యంగా ఉంటుంది. కొత్త పని మొదలుపెట్టినప్పుడు మనకు రావట్లేదు, నాకు ఇది చేత కాదు అని భయం వేస్తుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు అని అర్థం కానట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మన మనసుకు అనిపిస్తుంది, ఈ ప్రదేశంలో నేను ఉండాల్సిన దాన్ని కాదు, ఇలా నేను మాట్లాడలేను, ఈ పని నా వల్ల చేత కాదు, ఇది తప్పేమో అని అనిపిస్తుంది. కానీ నిజం ఏంటంటే అది తప్పు కాదు, అది కేవలం కొత్తది అంతే. మన మెదడుకి ఇంకా అలవాటు అవ్వలేదంతే. మొదటిలో అసౌకర్యంగా అనిపించేది కొంతకాలానికి సహజంగా మారిపోతుంది. మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటంటే ఆ మొదటి అసౌకర్యాన్ని చూసి మనమే వెనక్కి తగ్గిపోతాం. ఒక పని మొదలుపెట్టి ఇది నాకు రాదు అని వదిలేస్తాం. ఒక అలవాటు ప్రయత్నించి ఇది నేను చేయలేనురా బాబు అని వదిలేస్తాం. కానీ మనం ఆ ఒక్క అడుగు దగ్గరే ఆగిపోతున్నాం. ముందుకి ఇంకొన్ని అడుగులు వేస్తే మన శరీరం ఎలా అలవాటు పడుతుందో మన జీవితం కూడా అలాగే మారిపోతుంది. చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలకి దారితీస్తాయి అని అంటారు కదా. రోజుకి ఒక చిన్న మార్పు, చిన్న మెరుగుదల, అది వెంటనే పెద్ద ఫలితాన్ని ఇవ్వలేకపోయినా కాలక్రమేణా మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మనం ప్రతిరోజు చేసే అది చిన్న పనైనా సరే మనం ఏమవుతామో అనేది అదే నిర్ణయిస్తుంది. అంటే నువ్వు ఒక చిన్న అలవాటుని మొదలు పెడితే అది కేవలం ఒక పని కాదు, మెల్లమెల్లగా అది నీ వ్యక్తిత్వంగా మారిపోతుందన్నమాట. అందుకే కొత్తది ఏదైనా ప్రయత్నించినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తే భయపడకూడదు. మనకి మనమే చెప్పుకోవాలి, ఇది కొత్తది, ఇదేం తప్పు కాదు, ఇది నాకు తెలియంది కాదు, ఇది కొత్తది అని మనకు మనం చెప్పుకోవాలి. మొదటి కొన్ని నిమిషాలు, మొదటి కొన్ని ప్రయత్నాలు అది అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే నీ మెదడు ఇంకా పాత సరళిలోనే ఉంది, అంటే పాత డైలీ రొటీన్లోనే ఉంది. కొత్త దానికి అలవాటు పడడానికి కొంచెం సమయం కావాలి. కానీ ఒక్కసారి అలవాటు పడితే అదే పని చాలా సులభంగా అనిపిస్తుంది. అంటే సమస్య మార్పులో లేదు, సమస్య మనం ఆ పని చేయడానికి ఇచ్చే సమయంలో ఉంది.
మనం మొదట అసౌకర్యాన్ని కొద్దిసేపు భరించగలిగితే మన మెదడు తనను తానే మార్చుకుంటుంది. అందుకే ఏదైనా చిన్న మార్పు మీకు తడబాటు కలిగించినప్పుడు వెంటనే ఆగిపోవద్దు, వెంటనే వదిలేయొద్దు. కొంచెం సమయం ఇద్దాం, ఒక్క అడుగు ముందుకు వేద్దాం. ఆ చిన్న తేడా నిన్ను పడగొట్టడానికి కాదు, నిన్ను మార్చడానికి అని గుర్తుపెట్టుకోండి. కొంచెం సమయం ఇవ్వండి. మీ మనసు ఖచ్చితంగా అలవాటు పడిపోతుంది. అది కొత్త ఉద్యోగం అయినా, లేదా పరీక్షలకి చదవడమైనా, లేదంటే మన జీవితంలో వచ్చే ఏ సమస్యని ఎదుర్కోవడం అయినా మన మనస్సు, మన మెదడు, మన శరీరం మనం అనుకున్న దానికన్నా తొందరగా అలవాటు పడిపోతాయి. మీరు ఏ పనినైనా చేయగలుగుతారు, దేన్నైనా సాధించగలుగుతారు. మీ మెదడు ప్రస్తుతానికి ఏ మార్పుని ఎదుర్కొంటోంది, ఏ విషయంలో భయపడుతోంది అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే ఆ మార్పుని మీరు ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా చెప్పడం మర్చిపోకండి.